లాస్ట్ చెప్పండి ఏంటంటే మనకి క్యారెక్టర్ కి 1 బైట్ అంటున్నాము. 1 బైట్ లో స్టోర్ అయ్యే రేంజ్ వచ్చేసి వాల్యూస్ 1 బైట్ అంటే 8 బిట్స్ కదా. 8 బిట్స్ లో మాక్సిమం సర్టెన్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ అవుతా ఉంటాయి. అండ్ మోర్ దెన్ లైక్ 0 to 255 ఇచ్చిన స్టోర్ కావు. అండ్ పాజిటివ్ వాల్యూస్ లో అయితే, అండ్ నెగిటివ్ వాల్యూస్ లో అయితే +127 to -128 ఈ రేంజ్ లో ఇస్తేనే స్టోర్ అవుతాయి. ఇంత రేంజ్ లో ఇచ్చినా కూడా ఎక్కువ ఇస్తే స్టోర్ కావని చెప్పినాను. దానికి ఎగ్జాంపుల్ కూడా లైక్ ఇక్కడ ఆన్లైన్ సి కంపైలర్ లో +128 అని ఇస్తే మనకి ఏం వాల్యూ కనపడుతుంది ఇక్కడ -128 అని చెప్పేస్తుంది. అండ్ 129 అని రాసినాం అనుకోండి, +129 చెప్పేసరికి -127 అని చెప్పేస్తుంది. వాల్యూ పెరిగే కొంది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతా ఉంది వాల్యూస్. ఇలాగ ఎందుకు వస్తున్నాయి, లైక్ వాటి గురించి చెప్తున్నాను. 127 అంటే ఓకే ఫైన్, సారీ 127 ప్రింట్ అవుతుంది. అండ్ -128 అంటే -128 కూడా ప్రింట్ అవుతుంది. ఇంతకంటే ఎక్కువ ఇచ్చిన వాల్యూస్ స్టోర్ కావు. ఇంతకంటే ఎక్కువ ఇచ్చిన వాల్యూస్. అండ్ 129 ఇద్దాం, +127 వస్తుంది ఇక్కడ. ఇదైతే ఫైన్ గా +127 అంటే 127. ఇక్కడ ఉన్నాయి చూడసారి, ఇక్కడ సర్కిల్ ఒకటి సర్కిల్ కనపడుతుందా? మళ్ళీ డిస్కనెక్ట్. ఓకే, ఈ సర్కిల్ లో చూడండి, ఓవర్ఫ్లో ఏంటంటే లైక్ మనకి ఇచ్చిన మెమరీ లైక్ 1 బైట్ ఆఫ్ మెమరీ. 1 బైట్ ఆఫ్ మెమరీ అంటే ఈ 1 బైట్ ఆఫ్ మెమరీలో 6 బిట్స్ ఉన్నాయి. 6 బిట్స్ మొత్తం బిట్స్ ఆన్ అయితే వచ్చే వాల్యూ లైక్ ఒక విధంగా ఉంటుంది. అండ్ ఇచ్చిన రేంజ్ ఆఫ్ వాల్యూస్ అనేది +127 to -128 అని చెప్పినాను. ఇప్పుడు 0 నుంచి వాల్యూ ప్రింట్ అవుతా వస్తుంది. లైక్ చూడండి, ఆ 0 అంటే ఆటోమేటిక్ గా 0 ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే +127 to -128 రేంజ్ లో ఉంది కాబట్టి. కీప్ ఆన్ 1 అన్న 1 ప్రింట్ అవుతుంది. అట్లాగా 127 అన్న 127 ప్రింట్ అవుతా ఉంది, అప్ టు 127 వరకు కదా. అండ్ ఇప్పుడు 128 అని ఇచ్చినాం అనుకో, +128 ఇచ్చినాం అనుకో, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్ కదా. అవుట్ ఆఫ్ రేంజ్ లో ఏమవుతుంది, -128కి వస్తుంది. అంటే చూడండి, వాల్యూస్ మొత్తము +127 to -128 రేంజ్ లో ఉన్నాయి, అవునా కదా. అండ్ -128 నుంచి మళ్ళీ తగ్గిపోతా 0కి వచ్చి 0 నుంచి మళ్ళీ +1కి, అవునా. ఇదే రేంజ్ లో ఉంటాయి. అప్పుడు 0 కూడా సర్టెన్ వాల్యూ అసైన్ అవుతుందా? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా +120, ఇప్పుడు -128, 129 -129 అంటే ఇప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది? అలాగా చెప్పేది. వాల్యూస్ ఎలా ఉంటాయంటే 1 లైక్ 2 3 ఇట్లా కీప్ ఆన్ వెళ్తా ఉంటాయి కదా. ఓకే, కీప్ ఆన్ ఇట్లా ఇంక్రిమెంట్ అవుతా ఉంటాయి కదా. ఇట్లా ఇంక్రిమెంట్ అయ్యి సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఏం స్టోర్ అవుతాయి అంటే లైక్ 127 వరకు ప్రింట్ అవుతాయి. 127 నుంచి మనకి రేంజ్ మళ్ళీ ఎంత ఉంది, మైనస్ లో ఉంది, -128, 127 అండ్ -126 ఇట్లా అప్ టు లైక్ 0 ఏ రేంజ్ లోకి వస్తా ఉంటాయి. అవును, డిక్రీజ్ అవుతా ఉన్నాయి, డిక్రీజ్ అవుతా ఉంటాయి. తర్వాత 0కి వస్తే -1, -2 అండ్ -1, తర్వాత 0 తర్వాత ఏమవుతుంది, మళ్ళీ 1, మళ్ళీ 2 కదా. అంతే. కానీ ఇక్కడ ఏమి ఇచ్చినాం మనం, ఇక్కడ +1 to లైక్ +1 to +127 ప్లస్లో అయితే, మైనస్లో అయితే -128 to -1. ఓకే, వీటి మధ్య ఉన్న వాల్యూ 0, ప్లస్ కి మైనస్ మధ్య ఉన్న వాల్యూ 0, అవునా కదా. మనం ఇచ్చిన నెంబర్ ఏదైతే ఈ రేంజ్ లో ఉంటే ప్రింట్ అవుతుంది. నేను ఇక్కడ +127 అన్నా, +127 వరకు ప్రింట్ అయింది, ఫైన్, బాగానే ప్రింట్. +127 అన్నా కదా.
అంటే ఈ లిమిటేషన్ ఆఫ్ రేంజ్ లో 0 to 127 కి పాజిటివ్ నెంబర్స్ ప్రింట్ అవడానికి దానికి ప్రాబ్లం ఏం లేదు. అండ్ -128 to -1 వరకు లైక్ 0 వరకు ప్రింట్ అవడానికి దానికి కూడా ప్రాబ్లం ఏం లేదు. చూడండి -128 నుంచి కానీ ఏ వాల్యూ ప్రింట్ అవ్వడానికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ రేంజ్ లో ఉన్న వాల్యూసే కాబట్టి. -1 0 ఏ వాల్యూ వస్తుంది ప్రాబ్లం ఏం లేదు కదా. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ స్టేషన్ లైక్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎందుకంటున్నానంటే క్యారెక్టర్ ఉండేదే 8 బిట్స్. 8 బిట్స్ లో ఉన్న వాల్యూస్ ఎట్లా ఉంటాయి, లైక్ ఉంటే జీరోస్ వన్స్ లో ఉంటాయి. ఇక్కడ వాల్యూ లైక్ 1 1 1 0 0 0 0 అండ్ 0 0 0 ఇట్లాగా అన్ని జీరోస్ ఉంటే వాల్యూస్ ఏమవుతుంది, 0 అవుతుంది కదా. అండ్ లేదు వాల్యూ ఇక్కడ ఏంటంటే 0 0 0 0 1 బైట్ లో నేను చెప్తుంది 0 0 1 అని ఒక బిట్టే ఉంటే 2 పవర్ 0 దగ్గర ఆన్ అయింది కాబట్టి దాని వాల్యూ 1 అయింది ఇక్కడ అంతే. ఈ 1 బైట్ ఆఫ్ బ్లాక్ లో చూసుకున్నామంటే వాల్యూ ఎంత ఉందంటే వాల్యూ 1 అని ఉంటుంది. అలానే కదా. అండ్ మొత్తం బిట్స్ ఆన్ అయింది అనుకోండి ఏమవుతుంది, సర్టెన్ వాల్యూ ఉంటుందిగా 1 బైట్ లో 1 1 1 1 1 1 ఎంత ఉంటుంది వాల్యూ? లేదు ఇలా కాకపోతే ఇలాగైనా చూడండి వాల్యూ 1 0 1 1 1 1 1 1 లాస్ట్ ది 0 అయింది, ఎన్ని వన్స్ ఉన్నాయి అంటే లాస్ట్ 128 అనేది ఆఫ్ లో ఉంది. చూడండి క్యాలిక్యులేటర్ లో ఎలా ఉంది ఇక్కడ వాల్యూ లైక్ 64 ఆన్ లోనే ఉంది ప్లస్ అండ్ 32 ఆన్ లోనే ఉంది ప్లస్ 16 ఆన్ లోనే ఉంది ప్లస్ అండ్ 8 ఆన్ లోనే ఉంది అండ్ 4 ఆన్ లోనే ఉంది అండ్ 2 ఆన్ లోనే ఉంది 1 కూడా ఆన్ లోనే ఉంది. ఎంత ఉంది వాల్యూస్? 127. ఈ బిట్ కాకుండా ఈ అన్ని బిట్స్ ఆన్ అయితే మాక్సిమం స్టోర్ అయ్యే పాజిటివ్ వాల్యూ ఏంటి ఇందులో? 127. అందుకని క్యారెక్టర్ రేంజ్ అక్కడ లైక్ 127 ప్లస్ 127 అండ్ -128 ఏంటంటే జనరల్ గా చూడండి ఇక్కడ ఓన్లీ బిట్స్ మొత్తం ఆన్ అయ్యి ఒక బిట్ ఆన్ లో ఉండి అన్ని బిట్స్ 0 ఉన్నాయి అనుకోండి, జనరల్ గా ఏమవుతుంది మనకి ఇక్కడ 128 అనే వస్తుంది కదా, అవునా కదా. 128 అనే వస్తుంది. బట్ కానీ ఇక్కడ ఏంటంటే -120 అని ఇచ్చినాము. ఎందుకో తెలుసా, ఎప్పుడైనా కూడా ద లాస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈ బిట్ ఆన్ లో ఉంది అంటే ఆ నెంబర్ మైనస్ లో ఉందని మీనింగ్ గుర్తుపెట్టుకోండి. అది 1 బైట్ లో కానీ 2 బైట్స్ లో కానీ 4 బైట్స్ లో కానీ ఏ బైట్ లో అయినా కానీ ది లాస్ట్ నెంబర్ ఉంది అంటే ఆన్ లో ఉంది అంటే ఏమవుతుంది, లాస్ట్ నెంబర్ ఆన్ లో ఉందంటే మైనస్ లో ఉంది ఆ నెంబర్ అని చెప్పేసి. ఓకేనా. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి, ఒకటి సైన్డ్ అన్సైన్డ్. చూడండి ఇక్కడ అంటే మనం ఇట్లా రాసినామంటే ఇలా క్యారెక్టర్ సిహెచ్ ఈక్వల్ టు సర్టెన్ వాల్యూ రాసినామంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది ప్లస్ లో ఉంది మైనస్ లో ఉందని మీనింగ్ ఇక్కడ కదా. అందుకని మైనస్ లో ఉన్నా కూడా వాల్యూ మైనస్ లో కూడా ప్రింట్ చేస్తుంది కదా. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మనకి ప్లస్ లో వద్దు, ఓన్లీ ప్లస్ లోనే కావాలి, నెగిటివ్ వాల్యూస్ తీసుకోకూడదు, అలాంటి కండిషన్ కూడా ఉంటుంది. అన్సైన్డ్ CH2 ఈక్వల్ టు సపోజ్ 10 అని రాసిన CH. ఈ కంపైలర్ ఎలా చేస్తుంది 10 మైనస్ చూస్తే మైనస్ కూడా ప్రింట్ చేయొచ్చు మేబీ. ఇది కొన్ని అడ్వాన్స్ కంపైలర్స్ కాబట్టి చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. చూడండి -10 రాస్తుంది, ప్రింట్ చేయలేదు. ఎంత ప్రింట్ చేసింది? కన్ఫ్యూజ్ కావద్దు, అర్థమైందా? క్యార్ కి అన్సైన్డ్ క్యార్ కి అర్థమైంది.
క్యార్ అనగానే క్యార్ సిహెచ్ అనగానే బై డిఫాల్ట్ పాజిటివ్ వాల్యూస్ ని తీసుకుంటది, నెగిటివ్ వాల్యూస్ ని తీసుకుంటది. అందుకని ఇన్ని సైన్డ్ క్యారెక్టర్ సైన్ అంటాం, సైన్డ్ క్యార్. లైక్ ఇంటీజర్ అయినా ఉంటుంది, అట్లానే ఇంటీజర్ అయినా ఇంట్ i ఈక్వల్ టు 10 స్టోర్ చేయొచ్చు. లేకపోతే unsigned int i ఈక్వల్ టు 10. దిస్ కమ్ లైక్ పాజిటివ్ వాల్యూస్. అన్సైన్డ్ అని ఎప్పుడైతే రాస్తున్నామో మనము ఆ బ్లాక్ లో నెగిటివ్ వాల్యూస్ లేవు, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయని మీనింగ్. అర్థమైందా? అది ఏ డేటా టైప్ అయినా సరే, ఇంటీజర్ కానీ క్యారెక్టర్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా కానీ అన్సైన్డ్ డేటా టైప్, అన్సైన్డ్ తర్వాత డేటా టైప్ రాసినామంటే ఆ డేటాలో టైప్ లో ఉన్న వాల్యూస్ ఏమైనా కానీ పాజిటివ్ లో ఉన్నాయని మీనింగ్. ఇక్కడ చూడండి, అన్సైన్డ్ రాసి ఇక్కడ నేను మైనస్ ఇచ్చిన, నెగిటివ్ ఇచ్చిన, కానీ అది ఏం ప్రింట్ చేసింది ఇక్కడ? పాజిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూస్ ప్రింట్ చేయాలా? -10 అంటే 246 ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది కూడా చెప్తాను నేను అట్లా. కానీ మీకు ఈ థియరీ అర్థమైందా? అర్థమైంది. సైన్డ్ క్యారెక్టర్ లో లైక్ చెప్పలేక అదే సైన్డ్ అన్సైన్డ్ ఉంది కదా, ఒకసారి చెప్పండి. ఓకే, సైన్డ్ అంటే లైక్ డిఫాల్ట్ గా మనము ఇట్లాగా మనము క్యార్ సిహెచ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చిన, అండ్ ఇంట్ i ఈక్వల్ టు 10 అని ఇచ్చిన, అండ్ ఫ్లోట్ f ఈక్వల్ టు 10.5 అని ఇచ్చిన, వాట్ ఎవర్ ఇవన్నీ కూడా సైన్డ్ కింద వస్తాయి డిఫాల్ట్ గా. సైన్డ్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. అర్థమైందా? అంటే చూడండి ఇక్కడ ఇది సైన్డేగా, ఇది క్యార్ CH2 అని ఇచ్చిన ఇక్కడ సైన్ ఏగా. ఇక్కడ ప్లస్ లో వాల్యూ ప్రింట్ అవుతుంది అండ్ మైనస్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది కదా. కానీ ఇప్పుడు నేను సింపుల్ గా చెప్పాలంటే అంటే 1 వర్డ్ లో చెప్పాలంటే అన్సైన్డ్ అంటే ఇప్పుడు 0 to 127 పాజిటివ్ మొత్తం 0. లేదు రేంజ్ చెప్తాను. సైన్డ్ అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు వాల్యూస్ మీనింగ్. బై డిఫాల్ట్ గా మనం ఇట్లా ఇచ్చినామంటే ఆ వేరియబుల్స్ అనేవి డిఫాల్ట్ గా సైన్ రిప్రజెంటేషన్ లో ఉన్నాయి. సైన్ అంటే మైనస్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ రెండు, పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ రెండు ప్రింట్ చేస్తుంది. -10 ప్రింట్ చేస్తుంది అండ్ ఓన్లీ ప్లస్ పాజిటివ్ వాల్యూస్ కూడా ప్రింట్ చేస్తుంది కదా. అండ్ లేదు మనకి ఎప్పుడైనా కానీ వేరియబుల్స్ పాజిటివ్ వాల్యూసే కావాలి అనుకుంటే ఏమవుద్దంటే మనం పెట్టుకోవాల్సింది ఇక్కడ డిఫాల్ట్ కీవర్డ్ అన్సైన్డ్ అని పెట్టుకోవాలి. అన్సైన్డ్ అని పెట్టుకుంటే అవి ఎప్పుడు పాజిటివ్ లోనే ఉంటాయి. అర్థమైందా? అండ్ ఇప్పుడు -10 ఇచ్చినా కూడా అది పాజిటివ్ లోనే ప్రింట్ అవుతుంది. చూడండి, నెగిటివ్ లో ప్రింట్ కావట్లేదు. సో ఎందుకు -10 పాజిటివ్ ప్రింట్ చెప్తాను ఇంట్లో. అది క్యారెక్టర్కే కాదు, ఇంటీజర్ కైనా దేనికైనా అంతే. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్? ఇక్కడ -10 అంటే 246 ఎందుకు వచ్చింది తర్వాత చెప్తా. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సైన్డ్ అంటే లైక్ ఓన్లీ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ గానే పాజిటివ్ వాల్యూస్ నే తీసుకుంటది. అదొకటే గుర్తుపెట్టుకోవాలి కదా. చూడండి ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ లో మీకు ఎలా ఉంది. అండ్ క్యారెక్టర్ కి సైన్ రిప్రజెంటేషన్ లో ఉన్న వాల్యూస్